కర్మషట్కములో భాగమైన 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. కృష్ణ, మొదట నీవు కర్మను విడువమని చెప్పుదువు, మరలా భక్తితో కర్మను చేయుమని ఉపదేశింతువు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభకరమో నాకు నిశ్చితముగా తెలుపుము. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయస్కరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. పార్థ, కర్మ పరిత్యాగమును భక్తితో కర్మ చేయుటను రెండునూ ముక్తికి మంచివే. కాని ఆ రెండింటిలో భక్తి యొక్క సేవతో కూడిన కర్మము కర్మ పరిత్యాగము కంటే మేలైనది. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహో అర్జున, ఎవడు ద్వేషింపడు, ఎవడు తాను చేయు కర్మల ఫలములను కోరడు, అతడు నిత్య సన్యాసి అని చెప్పబడును. సుఖదుఖాది బంధముల నుండి విడివడిన అట్టి వ్యక్తి లౌకిక బంధములను అతిక్రమించి సంపూర్ణ ముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. పార్థ, కర్మయోగము వలన జ్ఞానయోగమును, జ్ఞానయోగము వలన ఆత్మావలోకమును కలుగునని చెప్పువారు ఏమీయూ తెలియనివారు. రెండు యోగములలో దేనిని బాగుగా ఆచరించినను ఆత్మావలోకమును ఒకే ఫలము లభించగలదు. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. ధనంజయ, సన్యాసముచే పొందబడు స్థితి భక్తియుక్త సేవతో కూడిన కర్మములచే కూడా పొందబడును. కర్మ మార్గము సన్యాస మార్గము ఒక్కటే అని ఎవడు తెలుసుకొనునో అతడు వస్తువులను ఉన్న వాటిని ఉన్నట్లుగా చూడగలడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. మహాబాహో అర్జున, ఎవరైనను భక్తియుక్త సేవలో మగ్నులై ఉండనిచో కర్మ సన్యాసము మాత్రము వారిని సుఖవంతులను చేయజాలదు. భక్తియుక్త కర్మలచే పరిశుద్ధులైన మునులు వెంటనే పరబ్రహ్మము పొందెదరు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. పార్థ, భక్తితో పనులు చేయువాడును, నిర్మల హృదయము కలవాడును, తన మనస్సును ఇంద్రియములను నిగ్రహింపగలవాడును, అందరికీ ఇష్టమైన వాడై ఉండును. అందరూ అతనికి ఇష్టులౌదురు. ఎల్లప్పుడూ కర్మలను చేయుచున్నను అట్టివాడు ఆ కర్మలకు బద్ధుడు కాడు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ సృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. అర్జున, దివ్య చైతన్యము గల వ్యక్తి చూచుట, వినుట, తాకుట, వాసన చూచుట, తినుట, అటు ఇటు పోవుచుండుట, నిద్రించుచుండుట, ఊపిరి పీల్చుచుండుట మున్నగు కార్యములు చేయుచున్నను నిజముగా తాను ఏమీ చేయుచుండుట లేదని ఏ ఆత్మలో ఎరుగును. ప్రలపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. పార్థ, మాట్లాడుచున్నప్పుడును, విసర్జించుచున్నప్పుడును, గ్రహించుచున్నప్పుడును, కన్నులను తెరుచుచున్నప్పుడును, మూయునప్పుడును భౌతికమైన ఇంద్రియములు మాత్రమే తమ తమ విషయముల యందు మగ్నములై ఉన్నవనియు తాను మాత్రము వాని నుండి దూరముగానే ఉన్నాననియు పూర్తిగా ఎరుగును. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. అర్జున, ఆసక్తి లేకుండా ఫలములన్నీయు భగవంతునికే విడిచి తన ధర్మములను చేయువాడు తామరాకుపై నీరు దానిని అంతనట్లు పాపకార్యములచే ప్రభావితుడు కాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధాయే. పార్థ, యోగులు ఆసక్తి విడిచి దేహముతోనూ మనస్సుతోనూ బుద్ధితోనూ ఇంద్రియములతోనూ కూడా పరిశుద్ధ ప్రయోజనమునకు మాత్రమే పనిచేయుదురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అర్జున, స్థిరమైన భక్తి గల వ్యక్తి తన అన్ని కర్మల ఫలములను నాకే సమర్పించును, కావున నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవదైక్యము లేనివాడును తన కర్మకు ఫలమును ఆశించువాడును అగు వ్యక్తి బద్ధుడై ఉండును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. పార్థ, దేహధారి తన ఇంద్రియములను నిగ్రహించి మానసికముగా అన్ని కర్మలను విడిచినప్పుడు 9 ద్వారములు గల పురమునందు తానేమియూ చేయకుండా పని చేయింపకుండా సుఖముగా నివసించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః. న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అర్జున, దేహమనడి పురమునకు అధిపతి అయిన ఆత్మ కర్మములను సృజింపదు, ప్రజలను కర్మలు చేయమని ప్రేరేపింపదు, కర్మల యొక్క ఫలములను సృజింపదు. ఇదంతయు భౌతిక ప్రకృతి గుణముల చేతనే చేయబడును. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పార్థ, భగవంతుడు ఎవరి యొక్క పాప కార్యమును గాని పుణ్య కార్యమును గాని గ్రహింపడు. దేహధారులు వారి నిజమైన జ్ఞానమును ఆవరించిన అజ్ఞానము చే కలత నొందుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అర్జున, ఎవరైనా అజ్ఞానమును నాశనము చేయు జ్ఞానముతో ప్రకాశించుచున్నప్పుడు పగలు సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయునట్లు అతని జ్ఞానము సర్వత్రా వ్యాపించును. తద్బుద్ధయాస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. పార్థ, ఎవరి బుద్ధియును మనస్సును విశ్వాసమును ఆశ్రయమును దేవదేవుని యందే స్థిరములై ఉండునో అట్టివారు సంపూర్ణ జ్ఞానముచే సందేహములు పూర్తిగా తొలగింపబడుటచే నేరుగా ముక్తి మార్గమున పయనింతురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవశ్వపాకే చ పండితాః సమదర్శినః. అర్జున, జ్ఞానము కలిగి వినమ్రుడైన యోగి విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని, ఆవును, ఏనుగును, కుక్కను, కుక్క మాంసము తిను చండాలుని సమానమైన దృష్టితో చూచును. ఇహైవ తైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. పార్థ, సమానత్వముతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించిన వారయ్యుందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులగుట చేత బ్రహ్మమునందే ఉన్నవారయ్యుందురు. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిర సమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. అర్జున, ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషింపక, ఇష్టము లేని దానిని పొందినప్పుడు దుఃఖింపక ఉండు వానిని, స్థిరమైన బుద్ధి గలవానిని, మోహితుడు కాని వానిని, దివ్య జ్ఞానము కలవానిని, దైవమునందున్న వానినిగా తెలుసుకొనవలెను. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. పార్థ, ముక్తుడైనట్టి వ్యక్తి బాహ్య ఇంద్రియానందముచే కాని బాహ్య వస్తువులచే కాని ఆకర్షింపబడక అంతరమైన ఆనందమును అనుభవించుచు సర్వదా సమాధి అందుంటును.
ఈ విధముగా ఆత్మసాక్షాత్కారము పొందిన వ్యక్తి పరబ్రహ్మ ధ్యానమగ్నుడై ఉండును. కావున అపారమైన సౌఖ్యమును అనుభవించును. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. కుంతి కుమార అర్జున, భౌతిక ఇంద్రియ సంపర్కము వలన కలుగు సౌఖ్యములు దుఃఖ కారణములు. అట్టి సౌఖ్యములు ఆదియు అంతము కలిగి ఉండును. అందుచే తెలివైనవాడు వాని యందు ప్రీతి పొందడు. శక్నోతి హైవయః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. అర్జున, దేహమును విడుచుటకు ముందే ఎవడు ఇంద్రియ ప్రేరణములను సహింపగలడు, కామక్రోధముల శక్తిని నిరోధింపగలడు, అతడే యోగియు ఈ ప్రపంచమున సౌఖ్యవంతుడును కాగలడు. యోంత సుఖోంతరారామః తథాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. పార్థ, ఎవడు అంతర సౌఖ్యమును ఉత్సాహమును సంతోషమును కలిగి ఉండి అంతఃప్రకాశమును పొందునో అతడే నిజమైన యోగి శ్రేష్ఠుడు. అతడు పరతత్వమునందు ముక్తుడై చివరకు బ్రహ్మత్వమును పొందును. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. అర్జున, శీతోష్ణ ద్వంద్వ భావమునకు అతీతుడైన వారును ఆత్మయందే మనస్సును నిలిపి ప్రాణులన్నింటికి మేలు చేయుటకు ఆసక్తి గల ఋషులు, సర్వ పాపరహితులైన వారు బ్రహ్మమునందు ముక్తిని పొందును. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విజితాత్మనాం. పార్థ, కోరికలు క్రోధము లేనివారును ఆత్మ సాక్షాత్కారము పొందినవారును మనస్సుపై సంపూర్ణ నిగ్రహము కలవారును సంపూర్ణ స్థితి కొరకు నిత్యము ప్రయత్నించువారును నిశ్చయముగా చిరకాలమందే ముక్తిని పొందుదురు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛ భయక్రోధో యస్ సదా ముక్త ఏవ సః. అర్జున, బాహ్యేంద్రియ విషయములను విడిచి కన్నుల చూపును కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసములను ముక్కు రంధ్రములయందు నిలుపవలెను. ఇంద్రియములను మనస్సును బుద్ధిని నిగ్రహించుచు ముక్తిని వాంఛించు ముని కోరిక నుండియు భయక్రోధముల నుండియు దూరముగా నుండును. సర్వదా ఇట్టి స్థితిలో ఉండువాడు నిశ్చయముగా ముక్తిని పొందినవాడే అగును. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి. పార్థ, నన్ను అన్ని యజ్ఞములకు తపో నియమములకు భోక్తగను అన్ని లోకములకు పరమ ప్రభువుగను సకల ప్రాణులకు శ్రేయోభిలాషిగను తెలుసుకొన్నవాడు అన్ని బాధల నుండి శాంతిని పొందును. కర్మషట్కంలో భాగమైన 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగము పరిపూర్ణం.